ఎవరితో పడితే వాళ్ళతో ఫోటోలు దిగొద్దు, జాగ్రత్త. ఇది మంత్రులకు సీఎం చంద్రబాబు సూచన. ఏడాది కాలంలో సబ్జెక్టులు నేర్చుకుంటూ మెరుగ్గా పనిచేశారని కితాబు కూడా ఇచ్చారు. ఇక హనీమూన్ కాలం వదిలి పరిపాలన దూకుడు పెంచాలంటూ దిశానిర్దేశం చేశారు సీఎం. అతి తెలివి ప్రదర్శిస్తున్న క్రిమినల్స్ పట్ల తెలివిగా వ్యవహరిస్తూ అప్రమత్తంగా ఉండాలి అన్నారు సీఎం చంద్రబాబు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించారు. నేతలు ఫోటోలు దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం ఫోటోలు అడిగేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తప్పుడు వార్తల్ని నిజాలుగా చేసే ప్రయత్నాలు, వైసీపీ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి సానుకూలత ఉందని, మంత్రుల పనితీరుతో ఆ సానుకూలత పెరగాలని చెప్పారు. పనితీరు బాగా లేకుంటే సానుకూలత న్యూట్రలైజ్ అయ్యే ప్రమాదముందని సూచించారు చంద్రబాబు. 24 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడారని, కొందరు తాను చెప్పిన తప్పులను అంగీకరించి సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. క్షేత్రస్థాయిలో జనసేన, బీజేపీ నాయకులతో మాట్లాడుకుని లోపాలు సరిదిద్దుకోవాలని దిశానిర్దేశం చేశారు. మంత్రులు తమ శాఖలపై ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేసుకోవాలని ఆదేశించారు. వచ్చే మంత్రివర్గ సమావేశం నుంచి ఒక్కో మంత్రితో తమ శాఖ ఘనతపై కొద్దిసేపు మాట్లాడిస్తానని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నా కొంతమంది మన మీద పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని, వీటిపై మంత్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు సీఎం. అందరూ తమ సబ్జెక్టుల మీద బాగా స్టడీ చేస్తూ వెంటనే తిప్పికొట్టాలని చెప్పారు. మరోవైపు జగన్ ప్రభుత్వం నిర్వాకం వల్ల సింగపూర్ ప్రభుత్వం భయపడిన తీరు చంద్రబాబు మంత్రులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై సింగపూర్ ప్రభుత్వానికి సడలిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. నవంబర్లో జరిగే పెట్టుబడుల సదస్సుకు వచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం అంత తేలిగ్గా ఒప్పుకోలేదని తెలిపారు. గత ప్రభుత్వం సింగపూర్ మంత్రులను సైతం బెదిరించిందని మండిపడ్డారు. కేసులు పెడతామని బెదిరించి వాళ్లను భయపెట్టే పరిస్థితి తెచ్చారని ధ్వజమెత్తారు. అంతర్జాతీయ సంబంధాల కోసం ఓ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. సింగపూర్ విధానాలు అధ్యయనం చేసేందుకు మంత్రులు దశల వారీగా సింగపూర్ వెళ్లాలని చెప్పారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించే కార్యక్రమంలో మంత్రులందరూ పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించక ముందే ఆటో డ్రైవర్లను పిలిపించి మాట్లాడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. దీనిపై స్పందించిన సీఎం వెంటనే ఆటో డ్రైవర్లను పిలిచి సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళలకు ఉచిత బస్సు టికెట్ నమూనాను సీఎం మంత్రులకు చూపించారు. కల్లుగీత కార్మికుల కోసం కేటాయించిన షాపుల్లో బినామీలు వస్తే సహించనని హెచ్చరించారు. కొన్ని జిల్లాల పేర్లు మార్పు, పలు నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రతిపాదనలు నెల రోజుల్లో పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వం సృష్టించిన గందరగోళ పరిస్థితికి త్వరితగతిన తెరదించాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైన చంద్రబాబు మంత్రులతో చర్చించారు. మరోవైపు నేతన్నల కుటుంబాలకు మరింత లబ్ధి చేకూర్చాల్సిన అవసరముందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం వారికి లబ్ధి చేకూరేలా ప్రకటన ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే మహిళలను అసభ్యంగా తిట్టేవాళ్ల మాటలను గట్టిగా తిప్పికొట్టాలని సీఎం మంత్రులకు తేల్చి చెప్పారు. 8 ప్రధాన వ్యాధుల వల్ల 80% వైద్య ఆరోగ్య శాఖలో వ్యయమవుతోందని చంద్రబాబు అన్నారు. బిల్గేట్ ఫౌండేషన్తో కుప్పంలో చేస్తున్న ప్రాజెక్టులను చంద్రబాబు మంత్రులకు వివరించారు.